హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. నేను మీకు నా జిందగీలో జరిగిన ఒకటి రియల్ ఇన్సిడెంట్ షేర్ చేస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 5 ఇయర్స్ అయిపోతుంది. అంటే 2020లో జరిగింది. రైనీ సీజన్లో సెప్టెంబర్ నెలలో అనుకుంటా. అప్పుడు నేను స్విగ్గీలో వర్క్ చేస్తుండే. స్విగ్గీలో నాకు అప్పుడు లాస్ట్ ఆర్డర్ ఉండే. లాస్ట్ ఆర్డరు ఇక నేను ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో నాకు ఆర్డర్ వచ్చింది. ఇంటికి వెళ్ళాలా వద్దా అనుకుంటా ఆలోచనలో ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ఈ ఆర్డర్ ఇవ్వడానికి నాకు 1/2 అవర్ అవుతుంది. అదే షార్ట్ డిస్టెన్స్లో వెళ్తే 8-9 మినిట్స్ లోపల అయిపోతుంది. ఇక నేను వర్షం వస్తుంది కదా, ఈ లాంగ్ డిస్టెన్స్లో వెళ్తే 1/2 అవర్ అవుతుందని చెప్పి షార్ట్ డిస్టెన్స్లో వెళ్తున్నాను. అప్పుడే నాకు షార్ట్ డిస్టెన్స్లో వెళ్తుంటే ఒక అబ్బాయి నా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిండు. అతను నాకు చెప్పిండు, అన్నా ఈ రూట్లో వెళ్ళకన్నా, ఈ రూట్లో వెళ్ళకు అని అన్నాడు. నేను అతన్ని అడిగాను, ఎందుకు రాసిందా గట్ల అంటున్నావు అంటే, అన్నా ఈ రూట్ చాలా డేంజర్ రూట్ అన్నా, ఫుల్ వర్షం వస్తుంది, ఇంకా ఈ వర్షానికి నువ్వు వెళ్ళవో అన్నా, ఎంతకైనా మంచిది ఈ రూట్లో వెళ్ళకన్నా నువ్వు వేరే రూట్ ఏదన్నా ఉంటే వాళ్ళకించి వెళ్ళిపో అని అన్నాడు. కానీ నాకేమో సమయం లేదు. 1/2 అవర్ అంటే ఇక మళ్ళీ ఇంటికి రానికి మళ్ళీ లేట్ అయిపోతుందని అనుకున్నా. అరే చిన్న, నువ్వు వచ్చినావు కదా చిన్న, నువ్వు ఎట్లా వచ్చినావో నేను గిన సేమ్ అట్లనే వెళ్ళిపోతారా అని చెప్పిన. ఆడు వద్దు 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 అనుకుంటే కింద నేను అట్లనే వెళ్ళిపోయినా. ఆడేమో కొంచెం ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ముందుకెళ్ళి నన్ను మళ్ళీ చూసుకుంటాడు, ఇతను ఇదే రూట్లో పోతుందా లేదా అని చెప్పి. నాకేమో ఏం రైడ్ అవలని జరుపుకుందా అని అనిపించింది. సరే కనుక నేను వెళ్ళిపోతున్నా. అట్లనే నేను వెళ్తుంటే ఒక 500 మీటర్స్ అయిపోయింది. అప్పుడే ఒక అందమైన అమ్మాయి ఒక వైట్ కలర్ డాగ్ని తీసుకొని వెళ్తుంది. నేనేమో పర్సన్ అయిపోయినా, ఇంత వర్షంలో ఈ అందమైన అమ్మాయికి ఈ అడవిలో ఏం పనిరా అని అనుకున్నా. కానీ నేను అనుకున్నా, అరే ఆమె వచ్చేటప్పుడు వర్షం లేదనుకుంటా, ఆమె వాకింగ్ వచ్చిందేమో అని అనుకున్నా. సరే వాళ్ళతో మనకెందుకు అని చెప్పి నా దారిలో నేను వెళ్ళిపోతున్నా. అట్లనే వెళ్తుంటే ఒక మళ్ళీ 500 మీటర్స్ అయిన తర్వాత సేమ్ అమ్మాయి విత్ సేమ్ డాగ్ నా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఆ అమ్మాయి నన్ను చూడలేదు, కానీ ఆమె వెళ్ళిపోతుంది. నాకేమో భయం అయిపోయింది, ఎవర్రా ఈమె, నేనేమో ముంగడికి వెళ్తుంటే ఎందుకు వెళ్ళిపోయినామే, మళ్ళీ ముంగడికి ఎట్లా వస్తుంది అని అనుకున్నా. అరే ఇవన్నీ నాకు అట్లా అనిపిస్తుందేమో అనుకొని నేను సీదా వెళ్ళిపోయినా. ఇక నేను వెళ్ళి అది ఆ డెలివరీ ఎవరికి ఉందో వాళ్ళకి ఇచ్చేసిన పోయి. ఆమెనేమో పర్సన్ అని ఆ డెలివరీ నేను ఇచ్చినామె. ఇచ్చిన ఆమెకేమో 8-10 నిమిషాల లోపల నువ్వు వచ్చినావు, మాకేమో యాప్లో 1/2 అవర్ అని చూపించిందంటే, మేడం నేను ఇట్లా షార్ట్కట్లకైనా వచ్చినా అని చెప్పిన. షార్ట్కట్లకైనా వచ్చినావా, అరే ఏంట్రా బాబు నీకు దిమాక్ లేదా, ఇట్లకైనా రావద్దు అని చెప్పినామె. ఏమైందక్క ఇట్లకైనా ఎందుకు రావద్దంటే, అరే అవన్నీ నేను సీరికి రాను అయితే ఫస్ట్ ఏ రూట్లకైనా వచ్చినావు ఆ రూట్లకైనా వెళ్ళకు, సీదా నీకు హైవే నుంచి వెళ్ళిపో నువ్వు ఇంటికి అని చెప్పింది. కానీ నేనేమో బయటకు వచ్చి ఏ రూట్లో వెళ్ళాలని ఇంకా నేను డిసైడ్ కాలేదు. కానీ మైండ్లో మాత్రం నాకు ఒకటే తెలుస్తుంది, ఇంటికి లేట్ అయిపోతుందని. అరే నేను వచ్చినా కదా, గిట్లనే వచ్చినా కదా, మళ్ళీ అట్లనే వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతున్నాను. అప్పుడే వాతావరణం మారిపోయింది. నేను ఇక్కడ వస్తున్నప్పుడు వర్షం వస్తుండే. ఆ వర్షం ఏమో తుఫాన్గా మారిపోయింది. ఎదురు గాలులు వేస్తున్నాయి, మొత్తం గాలి. ఆ గాలికి నా బండే ఊగుతుంది, అక్కడ ఇక్కడ షేక్ మొత్తం. అప్పుడే నాకు ఎవరైతే అమ్మాయి కనిపించిందో, అప్పుడు అందమైన అమ్మాయి విత్ వైట్ డాగ్ ఆమె నాకు మళ్ళీ కనిపించింది. నేనైతే కన్ఫర్మ్ అయిపోయినాయి అప్పుడే, ఇది మనిషి మాత్రం కాదురా అని చెప్పి. నాకైతే భయం ఎక్కువైపోయింది. ఇంకా ప్లేస్లో సౌండ్స్ కూడా మారిపోయినాయి. నక్కల సౌండ్లు, గుడ్ల గువ్వల సౌండ్లు వస్తున్నాయి. కానీ ఆ భయాన్ని మొత్తం నేను ఆపుకున్నా, నా మనసులో నేను దాపెట్టుకున్నా.
బండి మాత్రం అట్లనే పోతున్నా, అది ఊగుకుతూనే పోతుంది బండి, బ్యాలెన్సింగ్ మాత్రం లేదు బండి. ఇక అప్పుడే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన, కొద్ది దూరం వెళ్ళాక సేమ్ వైట్ కలర్ డాగ్, కానీ ఆ డాగ్ చుట్టుముట్టు మొత్తం మంట ఉంది. మొత్తం షాక్ అంటే షాకీగా నేను అప్పుడు, ఏంట్రా గింత వర్షంలో అడిగిన తుఫాన్లో మంట ఏమి చూస్తుండ్రా అని అడిగిన మంట, కానీ ఆ డాగ్ చుట్టుముట్టే వస్తుంది మంట, ఇంకా ఏడలేదు ప్లేస్లా. నాకైతే భయం అయిపోయింది. అది ఏమిటి అని చూద్దాం అనుకున్నా, కానీ అంతగా ధైర్యం నాకు లేదు. సో బండిని వీటిని వెళ్ళిపోతున్నా. నా ధైర్యం ఆ మాట అక్కడ పక్కన పెట్టు, నా అదృష్టం మీనప్పుడు బాగలేదు. ఆ వర్షానికి ఇక నీళ్ళు పోయో ఇట్లనో ఏమో నా బండి మొత్తం ఆగిపోయింది. ఇక ఆ వర్షానికి ఆ రోజునేమో ఎవరు లేరు, ఎవరినన్నా హెల్ప్ అడుగుదామంటే ఏం చేయాలని నేను పర్సన్. బండిని స్టార్ట్ చేసిన, ఆన్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసిన, ఆన్ అవుతుంది. ఇక దేవుడిని మొక్కిన, హనుమంతుడిని, దేవుడా నన్ను ఎట్లాగించన్నా సురక్షితంగా మా ఇంటికి పట్టపో దేవుడు అని మొక్కిన. ఏవేవో సౌండ్ వస్తున్నాయి, మనుషులు మాట్లాడుకుంటున్నట్టు ఎట్లనో అట్లా సౌండ్లు వస్తున్నాయి, కానీ నేనేమో భయపడలేను. బండిని స్టార్ట్ చేసిన, ఇంటికి వెళ్ళిపోతున్నా స్టార్ట్ చేసుకొని, జర్ర అని 60 స్పీడ్లో వెళ్తున్నాను. అప్పుడే వెళ్తుంటే నా ఎదురుగా ఒకటేమో ఆవు ఉరికింది. ఆవు ఉరుకుతుంటే నేను సడన్గా బ్రేక్ వేసేసరికి బండి ఏమో స్కిడ్ అయిపోయి సర్వమని పడ్డ కింద. ఎవరు లేపేటోడు లేదు, ఎవరు లేరు. నన్ను ఏం చేయాలరా అని కొత్త పర్సానం. ఇక ఎవరు లేపుతలేదు నన్ను. నా అంతలో నేనే బండి పై నుంచి మీదికి లేచిన. ఇక లేచినాయి, ఇక నాకు అక్కడే ఇక్కడ లైట్ దెబ్బలు తాకినాయి. ఒక అర్ధ గంట మాత్రం అట్లనే లేవలేకపోయినా. ఇక ఇట్లా అట్లా లేచిన. ఇక ముందుకు వస్తున్నాను, బండి స్టార్ట్ అయ్యింది, ముందుకు వస్తున్నాను. కానీ వెనుకకు మాత్రం చూడదలుచుకోలేను, ఎందుకంటే వెనుక మాత్రం ఏవేవో సౌండ్లు ఏవేవో వస్తున్నాయి. దేవుడా ఏంది ఇది అని అనుకున్నాను. ఇక అట్లనే ముందుకు వస్తున్నా బండి పైన. ఇక మెయిన్ రోడ్కి రాగానే కొంతమంది బైక్ పై నుంచి అటు ఇటు వెళ్తున్న వాళ్ళు నన్ను చూసి బైక్ ఆగారు. అరే ఏంట్రా ఇట్లా వచ్చినవరా, నువ్వు తాగినవరా, నువ్వు ఏంది బండి అట్లా ఇట్లా నన్ను నడుపుతున్నావని అనుకోరు నన్ను. ఏం లేదా అన్న వాళ్ళు నన్ను బంట అప్పించారు. అప్పుడు నేను నన్ను మొత్తం చూసుకున్న బట్టలు మొత్తం బురద నోట్లకే నేను బ్లడ్ వస్తుంది. ఇక వాళ్ళు నన్ను దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకుపోయారు. మొత్తం వాళ్ళు బ్రష్ చేసి సరే బాబు నువ్వు వెళ్ళిపో అని అన్నారు. ఇక నేను 1:30-2 గంటల టైంలో మా ఇంటికి వెళ్ళిపోయినా. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు కూడా ఇది మీకు నేను ఇచ్చే అడ్వైజ్ అనుకోర్రి. ఇప్పటికైనా సరే మీకు అనుభవం లేని రూట్లలో వెళ్ళకండి. ఏ రూట్లో ఏముంటుంది ఎవరికి అర్థం కాదు. మీకు ఏ రూట్ అయితే అనుభవం ఉంటుందో అందులోనే కొండ్రి.